హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకి ఒక ఇద్దరు రౌడీస్ అనేది చూపిస్తారు. అందులో ఒక గ్యాంగ్స్టర్ ఏమో తను చాలా క్రైమ్స్ చేయడం తోటి తను జైలుకి వెళ్తే, అలాగే ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా అందులో అనేది వచ్చింటాడు. ఎందుకంటే తను నకిలీ మెడిసిన్స్ అన్ని కూడా సరఫరా చేయడం తోటి అందులో దొరికిపోయి వాళ్ళు అనేది ఇద్దరు కూడా జైలుకి వస్తే, నా టీం గొప్ప అంటే నా టీం గొప్ప అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండేసరికి ఒక్కసారిగా మన మెయిన్ లీడ్ అనే హీరోయిన్ వాళ్ళ ముగ్గురిని కూడా అందరినీ తన్ని కొట్టి కింద పడిస్తుంది. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్, అలాగే తను చాలా మంచి లాయర్ కూడా అవుతుంది. అలా తను అనేది వాళ్ళందరినీ కూడా కొట్టి, అలాగే మీరు ఎప్పుడు కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా మీరు జైల్లో నుంచి వెళ్ళిపోలేరు, తెలుసు కదా మీకు ఈ జైల్లో ఉన్న రూల్స్ ఎలాంటివని వాళ్ళకి అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసరికి వాళ్ళంతా కూడా తెలుసు మేడం, ఇంకెప్పుడు కూడా ఇలా చేయమని మోకాళ్ళ పైన కూర్చొని తనకని సారీ చెప్తారు. అలా చెప్పిన తర్వాత అప్పుడే అక్కడికి హీరోయిన్ ఇన్ని రోజులు కూడా పెంచిన వాళ్ళ గ్రాండ్ పా అనేది వస్తాడు. అలా వచ్చేసి మీ సొంత ఫ్యామిలీ నేను కనుక్కున్నాను, అలా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, మీ ఫ్యామిలీ పేరు ఏదో కూడా కాదు లిన్, అలాగే వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ అని చెప్పేసరికి హీరోయిన్ ఆ మాట విని చాలా హ్యాపీగా అలాగే సర్దుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు వస్తావేమో, నువ్వు చాలా మంచిదాను, అక్కడ ఎలా ఉంటావేమో అని. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు అసలు టెన్షన్ పడద్దు, నేను అక్కడ ఎక్కువ రోజులు కూడా ఉండలేను, నీకోసం మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పేసరికి అది విని వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే జాగ్రత్త అని చెప్పి పంపించేస్తాడు. అలా మరోవైపు హీరోయిన్ లిన్ ఫ్యామిలీ లెక్క అనేది వెళ్తుంది. అక్కడ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో ఇప్పుడు ఎలాగో హీరోయిన్ వచ్చింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని తను ఫేక్ డ్రామా ఆడేసరికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా నువ్వెందుకు వెళ్తావు, వెళ్తే ఆ విలేజ్ అమ్మాయి వెళ్తుంది కాబట్టి నువ్వు అసలు వెళ్ళవు, మా సొంత సిస్టర్ ఎప్పటికైనా కానీ నువ్వే అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఉంది ఇక్కడ మంచి డ్రామానే జరుగుతుందని అంటారు. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ పేరు వచ్చేసి లింగ్వ్యాన్ ఉంటుంది. మరోవైపు వాళ్ళ సెకండ్ బ్రదర్ పేరేమో లింక్ చెన్నై కావడంతో వాళ్ళిద్దరు కూడా ఇదిగో 5 million మనీ ఇస్తున్నాను, ఇందులో నుంచి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఇందులో 5 million నాకు చాలా ఎక్కువ మనీ ఇచ్చారని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో 5 million మన ఫ్యామిలీకి అసలు దేనికి కూడా ఒక కాలు కింద కూడా సరిపోవు తెలుసా అని చెప్పేసరికి మన ఫ్యామిలీ టర్న్ ఓవర్ ఎంత అని చెప్తే అవునా సరే కానీ ఎప్పుడో ఒకసారి మీ కంపెనీ లాస్, అలాగే మీ బ్యాంక్ కార్డ్స్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు 5 million మనీ అని చెప్పేసరికి అది విని వాళ్ళ బ్రదర్స్ తెలియకుండానే భయం వస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అడాప్టర్ సిస్టర్ దీని అంతటికి కారణం నేనే కదా, నేనే జాబ్ రిజైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ నిన్ను మన ఫ్యామిలీ 18 years నుంచి పెంచారు, నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు, అలాగే మీరు చెప్పినట్టు నేను ఇదిగో నా షేర్స్ కూడా మీకే సైన్ చేస్తానని చెప్పి సైన్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆగిపోతుంది. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో సైన్ చేయి ఫస్ట్ అని చెప్తే సైన్ చేస్తాను, ఇది కూడా నా మంచికే, మీకు తెలుసా లీ షాజీ అనే పర్సన్ అని చెప్పేసరికి అవును ఎందుకు తెలియదు, తను కూడా ఒక రిచెస్ట్ పర్సన్, ఇప్పుడు తను జైల్లో ఉన్నాడు కదని అంటే అవును దీని అంతటి కారణం కూడా వాళ్ళ స్టెప్ మదరే, అందుకే తన ద్వారానే జైలుకి వెళ్ళిపోయాడని తెలిసేసరికి ఇప్పుడు తన షేర్స్ అన్ని కూడా తన పైన ఉండడంతో అలా జైలుకి వెళ్ళిపోయారు, మీరు కూడా నా మంచికే కదా నా షేర్స్ అన్ని కూడా మీరు రాపించుకొని నా ప్లేస్ లో మీరు జైలుకి వెళ్తున్నారని చెప్పేసరికి అది విని వాళ్ళు వెంటనే హీరోయిన్ దగ్గర ఉన్న షేర్స్ ని కూడా తీసుకోవడం బంద్ చేసేస్తారు. అలా మనం అంతా కూడా ఫ్యామిలీ అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అడాప్టర్ సిస్టర్ ఏమో నన్ను క్షమించి నేనే కావాలని ఇలాంతా చేశాను, బ్రదర్స్ ని ఏమన్నది నాదే తప్పు, నన్ను కావాల్సింటే కొట్టని చెప్పేసరికి హీరోయిన్ 2 ఏట్లు కొడుతుంది. అలా కొట్టిన తర్వాత వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే మా సిస్టర్ ని కొడతావని హీరోయిన్ ని కొట్టడానికి వెళ్తే హీరోయిన్ ఏమో 2 చెయ్యి అలాగే కాలు పట్టుకొని కిందకి పాడేస్తుంది. అలా పాడేసి దీని అంతటికి కారణం తనే కాబట్టి తను చెప్పినందుకే నేను ఇలా చేశానని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో కోపంగా నాకు ఈ సిస్టర్ అంటూ ఉండేదంటే కేవలం లిన్గ్యానే అని చెప్పి తన పేరు చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది వస్తారు. అలా వచ్చి నువ్వు చాలా మంచిగా ఉన్నావు ఇన్ని రోజులు కూడా, అలాగే నీకు ఏం కాలేదు కదా, ఇన్ని రోజులు చాలా బాగున్నావు కదా అని చెప్పేసరికి అవునంటే ఇదంతా కూడా దూరం నుంచి అడాప్టర్ సిస్టర్ చూస్తూ కావాలని ఏడుస్తూ అమ్మ చూసేవా తను నన్ను ఎలా కొట్టిందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నేమో మామూలే తను కొత్తగా వచ్చింది కదా, అలాగే విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలో తెలియదని చెప్పి ఆ ఇంట్లో పనిచేసే జాంగ్ అనే పని మనిషిని అనేది పిలిచి హీరోయిన్ లోపలికి పిలుచుకుని వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రమ్మని చెప్పనేసరికి హీరోయిన్ తన డ్రెస్ స్మెల్ చూసుకొని నేను చాలా బాగున్నాను కదా డాడీ అని చెప్పేసరికి నువ్వు చాలా విలేజెస్ నుంచి దూరంగా ప్రయాణం చేసి వచ్చావు కదా, అందుకే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పానని హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్తే సరే అని హీరోయిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ వెళ్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఏదో కోపంగా అలాగే తను ఇప్పుడే చంపేయాలనేటట్టు చూస్తూ ఉంటారు.
అంటారు. అలా హీరోయిన్ తన రూమ్ లోకి వెళ్ళిన వెంటనే అక్కడ తనతో పాటు వచ్చిన పని మనిషితోటి నువ్వు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు అని చెప్తే 20 ఇయర్స్ నుంచి అని చెప్తే, సరే అయితే ఈ ఫ్యామిలీలో ఏమేం జరుగుతున్నాయని చెప్పేసరికి తను ఒక్కసారిగా భయపడిపోతుంది. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకో, నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ఫ్యామిలీలో నుంచి వెళ్ళిపోయి ఈ ఫ్యామిలీ వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదని, నీకు మంచిది కాదని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అలా వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఇంకా ఏదైనా చెప్పాలనేది ఉందా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి తను భయపడి అక్కడ నుంచి పరిగెత్తుతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తన మాటలు అస్సలు పట్టించుకోదు. తను అలానే మాట్లాడుతుంది, ఇదిగో నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నానని చైన్ ఇస్తే హీరోయిన్ కూడా చాలా బాగా నచ్చిందని చూస్తూ ఉంటుంది. అలా సరే అయితే ఈ రోజు నైట్ అంతా కూడా ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఖచ్చితంగా రేపు మార్నింగ్ నిన్న ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన మనసులోన బయట ఒకలా ఉన్నారు, లోపల ఒకలా ఉన్నారు అనుకుంటుంది. అప్పుడే తనకి వాళ్ళ గ్రాండ్ పా ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అలా లిఫ్ట్ చేసి గ్రాండ్ పా చెప్పండి అని అంటే, నీకు అక్కడంతా కూడా బాగానే ఉంది కదా అమ్మ అని చెప్తే, బాగానే ఉంది, నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు, నాకు 1 వీక్ కూడా కాదు, ఒక 5 డేస్లో తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తానని తను కౌంటింగ్ చేసుకొని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అంటారు. ఒక్కసారిగా హీరోయిన్ తనకి ఇచ్చిన చైన్ ఓపెన్ చేసి చూస్తే అందులోన సీసీ కెమెరా అనేది ఉంటుంది. అది చూసి నిజంగా వీళ్ళంతా ఇలానే చేస్తున్నారని ఒక్కసారిగా తన రూమ్ మొత్తం కూడా లైట్లు బంద్ చేసి చూస్తే అక్కడ అంతా కూడా సీసీ కెమెరాలు అనేది పెట్టింటారు. అలా మొత్తం కూడా పెట్టడంతో హీరోయిన్కి అనేది అర్థమవుతుంది. మరోవైపు ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ తనతో గొడవ పడడానికి చూస్తే తను అనేది అక్కడున్న ఫుడ్ మొత్తం కూడా వాళ్ళ సెకండ్ బ్రదర్ నోట్లో పెడుతుంది. అలా పెట్టి అక్కడున్న పని మనుషులు అందరి వైపు కూడా చూసి జాంగ్మా ఎక్కడికి వెళ్ళిందని చెప్తే తనకి హెల్త్ బాగాలేదంట, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసరికి అవునా సరే అని వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉండడం చూసి తనుండి మళ్ళీ కొంపదీసి మీరంతా కూడా నా ఆస్తి రాపించుకోవడానికి నన్ను ఇక్కడికి పిలిచారా ఏంటని చెప్పేసరికి ఆ మాటలు విని వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు. అలా సైలెంట్ అయిపోయేసరికి హీరోయిన్ నేను ఏదో జోక్ చేశాను, మీరెందుకు అలా ఉండారని చెప్పేసరికి ఏం లేదు, నువ్వు ఒక విలేజ్ అమ్మాయి కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, అలాగే నీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను అంటుంది. అది విన్న వాళ్ళ నాన్నేమో నువ్వు ఇంకా ఇప్పుడు చదువుకోవడం ఏం బాగుంటుంది, నువ్వు అసలు చదువుకోలేదు కాబట్టి సరే అయితే నీకు ఒక మంచి రిచ్ పర్సన్ చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు ఇష్టమే కదా అని చెప్తే అవునా సరే అయితే నేను కూడా ఒప్పుకుంటానని చెప్పి తన ఫ్యామిలీ పేరు ఏమని అడిగేసరికి ఫూ అని చెప్తే హీరోయిన్ వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీస్, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, సరే అయితే రేపే కదా నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేది, అలాగే అందరూ కూడా వచ్చే విధంగా చేసేదని తను అనుకుంటూ మళ్ళీ అయితే నన్ను ఫూ ఫ్యామిలీకి పెళ్లి చేసిన ఆస్తి మొత్తం కూడా తీసుకోవాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసరికి ఆ మాట విని హీరో వాళ్ళ సెకండ్ బ్రదర్ మొత్తం కూడా పాలు అనేవి వామిటింగ్ చేసేసుకుంటాడు. అది చేసుకోవడంతో హీరోయిన్ ఏదో జోక్ చేశానని చెప్తుంది. అలా అంతా కూడా వాళ్ళు భయపడిపోతూనే హీరోయిన్ భయపెట్టిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ రావడంతో హీరోయిన్ అందరికీ కూడా పరిచయం చేయాలని ఒక పార్టీ అనేది అరేంజ్ చేస్తారు. అలా పార్టీ అరేంజ్ చేస్తే అక్కడ ఫ్యూజన్ కూడా రావడంతో అంతకంటే ముందు అక్కడ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా కలిసి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు. అలా వాళ్ళ సిస్టర్ అనుకుంటుంది, నువ్వు ఎంతసేపు తనతో పెళ్లి చేసుకున్న వెంటనే ఆ షేర్స్ పైన ఆస్తి రాస్తే నువ్వు ఇంకా లిన్ ఫ్యామిలీలో లేనట్టే పంపించేస్తారని చెప్తే ఫూషియాన్ ఏమో వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా తను ఖచ్చితంగా నా అందాన్ని చూసి పడిపోయి ఉంటుంది, తను ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలుసు కదని చెప్పి తననే తన దగ్గరికి వెళ్ళి తనకి కిస్ చేసే విధంగా వెళ్ళిపోయేసరికి అది చూసిన హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందే, ఇలానే బిహేవ్ చేస్తుందని అందరు ఎదురుగా కూడా తను తిడితే తనుండే సరే అయితే నీకు సోషల్లోనే ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియదు కదా, నువ్వు ఒక విలేజ్ అమ్మాయి, ఫస్ట్ అవి నేర్చుకో, అప్పుడే నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను, నేను ఏమైనా చెప్పానా, అసలు నాకు ఇష్టం నేను పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, అలాగే మీ క్రిమినల్స్ గురించి కూడా ఎలా ఉంటాయో తెలుసు కదా అని అన్ని కూడా ఆర్టికల్స్ నేమ్స్ తో సహా చెప్తుంది. అది విన్న తనకేమో కోపం వస్తుంది. అలా కోపం వచ్చి నువ్వు ఇలానైనా మాట్లాడేది కాబోయే హస్బెండ్ తోటి అని చెప్పేసరికి హీరోయిన్ నాకు అసలు తనంటే ఇష్టం లేదు, నన్ను తన్ని పెళ్లి చేసుకుని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా కోపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి తనది ఏం తప్పు ఉంది, తను చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడని తన దగ్గరికి క్లోజ్ అయిపోయేసరికి అది చూసిన హీరోయిన్ సరే అయితే ఖచ్చితంగా టూటుకి తను సరిపోతాడు, ఫూచియాన్ అలాగే టూటుకు కూడా కలిసి పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసరికి అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అలా షాక్ అయిపోయిన వెంటనే ఫూచియాన్ కూడా సరే అయితే నేను టూటుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటానని అంటే వెంటనే హీరోయిన్ ఏమో
కానీ తన దగ్గర ఎలాంటి షేర్స్ లేవు. ఎందుకంటే తను ఒక అడాప్టెడ్ కూతురు కాబట్టి తను అలాగే తనకి ఎక్కువ రోజులు కూడా ఇక్కడ ఉండదని చెప్పేసరికి ఆ మాటలు విన్న ఫూచియాను గట్టిగా అరిచేస్తాడు. అలానే టూటూని కూడా పక్కకు దబ్బేసి నువ్వు కేవలం అడాప్టెడ్ కూతురు అని నాకెందుకు చెప్పలేదని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే మాటలు విని షాక్ అయిపోతారు. ఆ మాటలు విన్న ఫూచియాన్ కూడా ఇలా ఇక్కడ ఉంటే ఇది సరిపోదని తను అక్కడి నుంచి అనేది కోపంగా వెళ్ళిపోతూ ఫస్ట్ మీరందరూ కూడా డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతారు. అది చూసిన టూటూ ఏమో గట్టిగా పిలుస్తున్నా కానీ తను పట్టించుకోకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్నేమో చూసావా ఇప్పుడు లిన్ ఫ్యామిలీకి అలాగే ఫూ ఫ్యామిలీకి కూడా ఏమి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసావని చెప్తే తనేమో లేదు డాడీ నేను మిమ్మల్ని సేవ్ చేసాను తెలుసా, వాళ్ళకి ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కింద పడిపోతుంది. అలా కింద పడిపోయేసరికి అందరూ కూడా తను వచ్చి చెక్ చేస్తే తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతారు. హాస్పిటల్ తీసుకొని వెళ్తే తన కన్ను మొత్తం కూడా డ్యామేజ్ అయిందని తనకి వేరేది కూడా సర్జరీ చేయాలని చెప్పేసరికి అక్కడేమో హీరోయిన్ అవేం పట్టించుకోకుండా మంచిగా తింటూ ఉంటుంది. అలా తింటూ ఉండేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇదంతా నా తప్పే, నేనే తనకి చాలా దగ్గరగా ఉన్నాను, నా కన్ను చాలా నొప్పి తీస్తుందని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఏం పట్టించుకోకపోతే అదంతా చూసిన హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ తనకి తనకి ఎంత పెయిన్ ఉంటే ఇలా బాధపడుతుంటుంది, దీని అంతటికి కారణం కూడా నువ్వే అని చెప్పి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నువ్వు హెల్ప్ చేస్తేనే నాకు అన్ని కూడా సరైపోతుందని చెప్పేసరికి అవును తను మా సొంత కూతురు కాకపోయినా కానీ అంతకంటే ఎక్కువ చూసుకుంటాము, తను నీకంటే మాకు ఎక్కువ అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను సర్జరీకి కూడా ఒప్పుకుంటుంది అని చెప్పేసరికి హీరోయిన్ నాకు ఇష్టం లేదన్నా కానీ వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తన చేతిలో ఉన్న ఒక నీడిల్ తోటి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు సిస్టర్ అని హీరోయిన్ చేయికి అనేది పెడుతుంది. ఆ నీడిల్ తగిలిన వెంటనే హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తను డ్రెస్ చేంజ్ చేసి ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతే అందులోన హీరోయిన్ సర్జరీకి ఒప్పుకున్నట్టు అలాగే షేర్స్ కూడా సైన్ చేస్తున్నట్టు అన్ని కూడా ఉంటాయి. అవన్నీ చూసిన హీరోయిన్ ఏమో సరే ఇవన్నీ కూడా ఎందుకు రాపించుకున్నారని చెప్తే ఎందుకు నువ్వు ఇలా అయితే వినవు కదా, అందుకే అన్ని కూడా నా ప్లాన్ ప్రకారం చేసుకున్నాను, ఇప్పుడు నీకు సర్జరీ అయిపోతుందని చెప్తే తను నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉండేసరికి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్తే ఇవన్నీ కూడా జరగని పనుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా అని చెప్తే అవునా నీకు ఇప్పుడు ఎవరు సేవ్ చేయడానికి వస్తారు, అలాగే నేను తాళ్ళతో కూడా కట్టేశాము, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవని చెప్పి డాక్టర్స్ అనేది పిలుస్తారు. డాక్టర్స్ ఏమో ఒక సైడ్కి ఉంటే ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ డైరెక్ట్ గా హీరోయిన్ ని చంపేయాలని చూస్తుంది. అలా తన దగ్గర ఉన్న ఒక సిజర్ తీసుకుని డైరెక్ట్ గా తన దగ్గరకు వెళ్ళి చంపాలని చూస్తే హీరోయిన్ ఏమో తన బలం మొత్తం కూడా వాడి ఆ కట్లనని తెంపుకొని వాళ్ళ సిస్టర్ పట్టుకున్న సిజర్ ని మొత్తం కూడా వంచేస్తుంది. అది చూసిన వాళ్ళంతా కూడా భయపడి నువ్వేమైనా దయ్యమా ఏంటి, నీ దగ్గర ఇంత స్ట్రెంత్ ఎలా వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ నాకు కొన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చి అందుకే ఇలా చేశాను, రండి ఇప్పుడు మనం గొడవ పడదామని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నువ్వు ఒక విలేజ్ దానివి నీకు ఇలాంటివి ఎలా వస్తాయని చెప్పేసరికి హీరోయిన్ ఒక్క కిక్ ఇస్తే అక్కడికి వెళ్ళి పడిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ సిస్టర్ వైపు తిరుగుతుంది. అలా వాళ్ళ సిస్టర్ వైపు తిరిగేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నాకేం తెలీదు, నన్ను ఏం చేయలేదని చెప్తే వాళ్ళ బ్రదర్ ఏమో డాక్టర్స్ ని చూసేసరికి హీరోయిన్ మీరు ఇక్కడే ఉండి మీరు కూడా ఈ క్రైమ్ లో పార్ట్నర్ కావాలనుకుంటారా వెళ్ళిపోతారు ఏంటి అని చెప్తే వాళ్ళు అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి అవునా సరే అయితే వాళ్ళ సిస్టర్కి కన్నుకి పెట్టుకున్న స్టిక్కర్ అనేది తీస్తే తన కన్ను నార్మల్ గానే ఉంటుంది. అలా తను కొట్టడానికి వెళ్తుందనే సమయానికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ బ్రదర్ అందరు కూడా కలిసి వచ్చేస్తారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో చూసావా తను మమ్మల్ని ఎలా కొట్టిందో, తను మమ్మల్ని చాలా బుల్లి చేసింది, ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో మీరు కరెక్ట్ టయానికి వచ్చారు, లేదంటే నేను అలాగే టూ చనిపోయే వాళ్ళమని వాళ్ళు మళ్ళీ పాత సోది చెప్పేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి ఏమో కోపం వచ్చి ఇలానైనా మీ ఫ్యామిలీ పైన ట్రీట్ చేసేదని చెప్తే నేనేం చేశాను, వాళ్ళని ఇంకా నేనేం కూడా చేయలేదని చెప్తే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో అవునా సరే అయితే ఇప్పుడు నేను నీకు ఒక లెసన్ నేర్పిస్తానని తనని కొట్టడానికి వెళ్తే అప్పుడు అక్కడికి పోలీసులు అలాగే వాళ్ళతో పాటు కొంతమంది పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా వస్తారు. అలా వచ్చేసరికి పోలీసులు ఏమో ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి టూ ఏమో తనకి ఏం తెలియనట్టు ఇదంతా కూడా మా సిస్టరే చేసింది, తను మమ్మల్ని చంపాలని చూసింది, ఇదిగోండి నా కన్ను చాలా డ్యామేజ్ అయింది అందులోనని తను కావాలని యాక్టింగ్ చేసేసరికి హీరోయిన్ ఏమో ఏమైనా యాక్టింగ్ చేస్తున్నావా, నీకు ఆస్కర్ అవార్డు వచ్చినా కానీ తప్పులేదని చెప్పి వెంటనే తను కూడా మీరు నా విషయాలు అన్ని నమ్మరని నాకు తెలిసి
చెప్పేసి, ఇదిగో మా డాడీ నాకు ముందే గిఫ్ట్ ఇచ్చాడు, అందులో సీసీ కెమెరా నా మంచి కోసం, అదిగో అన్ని కూడా రికార్డ్ అయ్యి వాళ్ళు చేసినవి మీరే చూడండి అని చెప్పి టూ అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ హీరోయిన్ చంపడానికి వచ్చినట్టు అంతా కూడా డిస్ప్లే అవుతూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదరే మా ఫోన్ చెడగొట్టాలని కిందకి పడేద్దామని చూస్తే హీరోయిన్ ఒక్క సైడ్ జరిగేసరికి వాళ్ళ బ్రదరే కింద పడిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడిన మాటలు అలాగే హీరోయిన్ చంపేస్తానని ప్రతి ఒక్క మాట రికార్డ్ అయ్యేసరికి పోలీసులే మీదంతా కూడా మీరు కలిసి చేశారా, అయితే పదండి జైలుకి అని చెప్పి ఈ టూటూని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో ఇలా కాదని గట్టిగా మేము ఎవరు కూడా చేయలేదు, పోలీసులు మా దగ్గరికి ఎలా వస్తారని అరుస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఖచ్చితంగా పోలీసులు జైలుకి తీసుకొని వెళ్ళిపోవాలని గట్టిగా అరుస్తారు. అలా అరవడంతో లిన్ ఫ్యామిలీ పరువు ఎక్కడ పోతుందేమని హీరోయిన్ వాళ్ళ నాన్న నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తానని వాళ్ళ సెకండ్ కొడుకుని అనేది కొడతాడు. అలా కొట్టి ఎంత ధైర్యం ఉంటే సిస్టర్ పైన ఇలాంటి నిందలు మోపుతావు, అలాగే మీ సిస్టర్ని చంపేయాలని చూస్తావని చెప్పి తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ బ్లేమ్ని మోసుకో, కొద్ది రోజుల్లో నేను జైలు నుంచి తీసుకొస్తానని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ అవును నేను ఇదంతా కావాలనే చేశానని చెప్పి పోలీసులతో పాటు జైలుకి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ వల్ల నాన్న తన వైపు చూస్తూ ఉంటే హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళిపోయి ఇదిగోండి నాకు డాడీ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా నా దగ్గరే ఉంటుందని చెప్పి అందులో రాసినది చూస్తారు. అలా చూసి హీరోయిన్ ఏమో నవ్వుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో ఇదిగో నాకు డాడీ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడని అందులో రాసినది చూస్తే వాళ్ళ సిస్టర్ ఇదేం పట్టించుకోకుండా ఇదంతా కూడా నాదే తప్పు, నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా టూదే తప్పమ్మ, తను చిన్నపిల్ల కదా ఇదొకసారికి క్షమించి తను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చేయవని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నీ ఖచ్చితంగా మంచి మెడిసిన్ కూడా ఇప్పించాలి, నేను నీ కళ్ళేలాగా బాగాలేవన్నావు కదా నేను ట్రీట్ చేస్తానని చెప్పి నాకు కూడా విలేజ్లోనే కొంచెం మెడిసిన్ గురించి తెలుసు అని చెప్పి తను అనేది చేసేసరికి సరే అని తను భయపడుతూనే ఒప్పుకుంటుంది, ఎందుకంటే తను మొత్తం కూడా బయటపడిపోతుందేమని. అలా వెంటనే హీరోయిన్ ఏమో తనకి వెనక నిల్చోబెట్టి తను అనేది ఒక్క ఏటు కొడుతుంది. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ కూడా తన దగ్గరికి వెళ్ళాలని చూసినా కానీ హీరోయిన్ బయటికి నెట్టేస్తుంది. ఇదే మంచి టైం అని టూటూ ఏమో చాలా స్పీడ్గా పరిగెత్తి నాకేం కాలేదు నేను చాలా బాగున్నాను నాకేం కాలేదని చెప్పేసరికి హీరోయిన్ ఇంకెప్పుడైనా కానీ కావాలంటే ఇక్కడికి రమ్మని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో మనం తను ఇక్కడికి తీసుకొచ్చింది ఏ పని మీద, తను ఇక్కడ ఏం చేస్తుంది అన్ని పనులు కూడా నాశనం చేస్తుంది, మనం ఖచ్చితంగా ఇలా అయితే మనం ప్రాబ్లంలో పడతామని చెప్పేసరికి సరే మనం ఇంకా వేరే పర్సన్ మీట్ అయ్యి తను ఖచ్చితంగా సలహాలు తీసుకోవాల్సిందని చెప్పేసరికి సరే నెక్స్ట్ మార్నింగ్ నువ్వు తను మీట్ అవ్వు, తను మీట్ అవుతేనే మనకి ఏదో ఒకటి తెలుస్తుందని చెప్తారు. అలా సరే అని హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో వీళ్ళు మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నారని తను ఫోన్ చేస్తూ ఉంటుంది. తన ఎవరో కాదనమాట లిన్ షౌజీ అంటుంది, ఎందుకంటే హీరోయిన్ తో పాటు కలిసి ఇద్దరు కూడా పెరిగింటారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అలాగే టూటూ కూడా కలిసి లిన్ షో దగ్గరికి అనేది వెళ్తారు. అలా వెళ్ళి మా సిస్టర్ మొత్తం కూడా కంపెనీని మెస్సి చేసింది, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి, అలాగే మా సిస్టర్ కోసం మీరే ఏదొకైనా మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసరికి హీరోయిన్ ఆల్రెడీ తను అనేది ఫోన్లో కాంటాక్ట్ అవుతూనే ఉంటుంది. అలా వెంటనే ఒక్కసారిగా హీరో అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తను కావాలని బ్లేమ్ చేసి హీరోయిన్ జైలు లేక అనేది పంపించింటుంది. అక్కడ హీరోయిన్ ఉండడంతో తను అనేది నువ్వు అసలు టెన్షన్ పడొద్దు, ఇక్కడ బుక్స్ చదువుకొని చూడు నువ్వు చాలా మంచిగా ఉండొచ్చని తన కెరియర్ అంతా కూడా తనే సెట్ చేసి ఇప్పుడు ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా పెరిగింటాడు. అలా తనకి హెల్ప్ చేసే మంచి సమయం వచ్చిందని హీరోయిన్ కి ఫోన్ చేసి అలానే లైన్ లోనే పెట్టించి హీరో ఏమో బ్లూటూత్ ద్వారా వింటూ ఉంటాడు. అలా హీరోయిన్ చెప్తుంది నేను కంపెనీకి వెళ్ళేటట్టు అలాగే వాళ్ళ ద్వారానే పంపేటట్టు చేయమని చెప్పేసరికి అది విన్న హీరో కూడా సరే అయితే మనం హీరోయిన్ కనుక కంపెనీకి తీసుకొని వెళ్ళిపోతే అక్కడ వాళ్ళతో పని చేయలేక తను ఖచ్చితంగా రిజైన్ చేస్తుంది, అలాగే షేర్స్ అన్ని కూడా మీ పేరు పైన రాపిస్తుంది కదా అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకునేసరికి హీరోయిన్ నా పథకం మంచిగానే సెట్ అయిపోయిందని, కానీ వాళ్ళేమో అంతటితో వదలకుండా హీరోయిన్ షేర్స్ మాకు కావాలి, అలాగే తను ఎంత వీలైతే అంత తొందరగా చంపేయాలని చెప్తారు. అవన్నీ కూడా హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు బ్రదర్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నేమో మేము కంపెనీ గురించి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాము, నువ్వు కంపెనీ సీఈఓగా అన్ని ఛార్జెస్ తీసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ నేను ఒక విలేజ్ అమ్మాయి నేను ఎలా చూసుకుంటానని చెప్పినా కానీ వాళ్ళేమో ఈ రోజు నుంచి నువ్వే కంపెనీ అన్ని కూడా చూసుకోవాలని చెప్పేసరికి సరే అని నెక్స్ట్ మార్నింగే కంపెనీకి అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి తనతో పాటు తన బ్యాగ్ ని కూడా తీసుకొని వెళ్ళిపోతే అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో హీరోయిన్ అందరికీ కూడా పరిచయం చేస్తారు. అలా హీరోయిన్ మంచిగా కలిసిపోవడం అలాగే అందరితోటి కూడా చిల్లాకిగా మాట్లాడడంతో అందరూ కూడా తను చాలా హ్యాపీగా లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకొని వెళ్తే మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో తనకి చూసావా తను కేవలం ఇలాంటి మాటలకు మాత్రమే పడిపోతుంది,
తను ఎన్ని రోజులు ఉంటుంది, కేవలం 2 రోజులు 3 రోజుల తర్వాత తన షేర్స్ అన్ని కూడా రాపించుకొని చంపేద్దామని చెప్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో సరే అయితే నీ కంప్యూటర్ కనుక హ్యాక్ చేస్తే ఎలా అని చెప్తే తనకి కంప్యూటర్ ఎలా వాడాలో కూడా రానట్టుంది, చూసావు కదా అని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఆ కంప్యూటర్లో ఇంతసేపు కూడా లూడో గేమ్ ఆడిన దానిలాగా యాక్టింగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తిరిగి తన అనేది నార్మల్ మూడ్ లెక్క అనేది వస్తుంది. అలా నార్మల్ లెక్క వచ్చి మళ్ళీ తను కొద్దిసేపు గేమ్ ఆడుతుంది. ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తున్నారేమో అని గేమ్ ఆడి మళ్ళీ తర్వాత తన హ్యాకింగ్ స్కిల్ అని స్టార్ట్ చేస్తుంది. అలా స్టార్ట్ చేసి వెంటనే హీరోకి కొన్ని అన్ని కూడా ఫొటోస్ పంపించేసి ఇవన్నీ నీకు సెండ్ చేసేసాను, ఇందులో ఉన్న సీక్రెట్స్ ఏవో అన్ని కూడా తెలుసుకుని నాకు పంపించు, అలాగే ఇవన్నీ కూడా హ్యాక్ చేసి 17 years జరిగినటువన్నీ కూడా నాకు కావాలని చెప్పేసరికి హీరో దొరకడం కొంచెం కష్టం కానీ నేను ట్రై చేస్తానని చెప్తాడు. అలా సరేనంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఇదిగో ఇందులో సైన్ చేయి, కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా చేయాలని చెప్పేసరికి హీరోయిన్ సరే కానీ నాకు ఫస్ట్ కాఫీ తాగాలని ఉందని చెప్పేసరికి సరేని కాఫీ తెస్తుంది. ఏంది ఇంత చండాలంగా ఉందని వెంటనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పైన అనేది వేస్తుంది. అసలు టేస్ట్ బాగాలేదు, అసలు ఏమి మాత్రం కూడా బాగాలేదు, నాకు వెంటనే జ్యూస్ తాగాలని ఉందని చెప్పేసరికి సరే అని మళ్ళీ వేరే వేరే ఐటమ్స్ పేర్స్ అన్ని కూడా చెప్తుంది. అలా తీసుకురావడానికి టూటు కింద మీద పడిపోతూ అలసిపోతూ తీసుకొచ్చు, ఇదిగో నువ్వు అడిగినటువన్నీ కూడా తీసుకొచ్చాను కదా, ఇప్పుడైనా సైన్ చేయని చెప్పేసరికి హీరోయిన్ కదా నేను సైన్ చేయడమే మర్చిపోయానని చెప్పి ఆ పేపర్స్ తీసుకొని అందులోననేది సరే నువ్వు చెప్పినట్టే సైన్ చేస్తానని పేపర్స్ తీసుకొని తననే సైన్ చేసేస్తుంది. అలా సైన్ చేసిన వెంటనే అది చూసిన టూటు ఏమో కోపంగా ఇప్పుడు ఇంతటితో నీ పని కంప్లీట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డే నుంచి నువ్వు మేమేంటో చూస్తామని తన మనసులో అనుకుని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ఇదంతా కూడా వాళ్ళ బ్రదర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళ పని కంప్లీట్ అయిపోయిందని. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఆడేమో కంపెనీ ఎలా ఉంది, నీకు అంతా కూడా బాగానే జరిగింది కదా అని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదు, నన్ను అక్కడికి వెళ్ళి చేసింది ఏముంది, గేమ్స్ ఆడడం ఫుడ్ తినడం, అంతకు మించి ఇంకేముంది, ఇంకేం కూడా లేదని చెప్పేసరికి వాళ్ళు కూడా నవ్వుతారు. అలా నెక్స్ట్ డే రోజు అక్కడ అందరికి కూడా ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. షేర్ హోల్డర్స్ తోటి మీటింగ్ అరేంజ్ చేసేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ మళ్ళీ తన బ్యాగ్ తీసుకొని వచ్చేస్తుంది. అలా తన బ్యాగ్ తీసుకొని వచ్చిన వెంటనే వాళ్ళ బ్రదర్ ఏమో తను అన్ని మంచిగా చేసింది కానీ కొన్ని మనకి రావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా తనే తీసుకొని అందులో వచ్చిన మనీ మొత్తం కూడా తనే తీసుకొని తనే తినేసింది, అందుకే మా సిస్టర్ అయినా కానీ మీకు అందరికీ కూడా తన గురించి చెప్తున్నాను, ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇదిగో తను సైన్ చేసినవని చూపించేసరికి హీరోయిన్ నిన్న తను సైన్ చేసినవే ఉంటాయి డాక్యుమెంట్స్ అవన్నీ. అలా చేసేసరికి తనేమో అసలు ఏం భయపడదు. కానీ వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు ఇలాంటి ధర్మం నేను అస్సలు అనుకోలేదు, మనందరం కూడా కలిసి ఫ్యామిలీనే, కానీ ఫ్యామిలీ మెంబర్ ఇలా చేస్తారు అనుకోలేదని చెప్పేసరికి హీరోయిన్ అవునా సరే నా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి, మీకు చూపించాలా, ఇప్పుడే వెయిట్ చేయండి చూపిస్తానని చెప్పి తను అనేది సీసీటీవీ ఫుటేజ్ దగ్గర వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు అనేవి వాళ్ళకి వినిపిస్తాయి. అలా మాటలతో పాటు వీడియో కూడా ఫుటేజ్ వినిపించేసరికి అది చూసిన వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ సిస్టర్ భయపడిపోయి మీరు మీ దగ్గర ఒకటే కాదు ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఇలాగే ఇగో డాక్యుమెంట్ పేపర్స్ తో సహా ఉన్నాయని చెప్పి అందరికీ కూడా ఆ పేపర్స్ అందరికీ ఇచ్చేస్తుంది. ఆ పేపర్స్ అందరూ కూడా తీసుకుని అవన్నీ కూడా ఫేక్ అని అలాగే వాళ్ళంతా కూడా నమ్మరని చూసుకుంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు టెన్షన్ పడద్దు, అవి వాళ్ళంతగా పట్టించుకోరని చెప్తారు. హీరోయిన్ ఆ పేపర్స్ అందరికీ ఇస్తే ఆ పేపర్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళేమో ఇందులో చాలా మనీ లాసెస్ వచ్చాయి, అలాగే వీళ్ళ మనీ తీసుకున్నారని చెప్పి అందులో ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా పేపర్స్ అన్ని కూడా చింపేసి మేము మిస్టర్ లిన్నీని నమ్ముతున్నాం, మేము ఇన్ని ఇయర్స్ గా తనతో పాటే కలిసి పనిచేస్తున్నాం, నువ్వు ఒక విలేజ్ అమ్మాయి నువ్వు వచ్చి మాకు నేర్పించాలని చూస్తున్నావా, నువ్వు ఈ కంపెనీలో నుంచి వెళ్ళిపోయి చెప్పేసరికి కావునా సరే మీకు ఎంతగానో చెప్పినా మీరు వినరు కదా, కొద్దిసేపు వెయిట్ చేయని మీకు తెలుస్తుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు ఎలా డీల్ చేయాలో తెలియదు కదా, నేను డీల్ చేసినట్టు నీలాగా మాటలతో కాదు ప్రూఫ్స్ తో కాదు తెలివితో డీల్ చేయాలని చెప్పేసరికి అవునా సరే ఒక ఫోన్ చేసుకుని ఇప్పుడే వస్తానని చెప్పి హీరోయిన్ ఫోన్ చేసి తన సీట్ లో కూర్చొని తననే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి లిన్షా అనేది వస్తాడు. అలా లీషా వచ్చేసి డైరెక్ట్ గా తన లోపలికి వెళ్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడుకుంటూ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, ఇదిగో మా సిస్టర్ మళ్ళీ అలానే చేసింది, నువ్వు చెప్పినట్టే చేసాము, నువ్వే మాకు హెల్ప్ చేయాలని వాళ్ళ సిస్టర్ హీరో దగ్గరికి వెళ్తూ ఉంటే హీరో ఏమో తను పక్కకు నెట్టేస్తాడు. అప్పుడు తను గట్టిగా నవ్వుతూ ఇదిగో ఇక రిచెస్ట్ మ్యాన్ వచ్చినా కానీ తను నువ్వు పట్టించుకోవా, నువ్వు ఒక విలేజ్ దానివి, అలాంటిది తన గురించి నీకెలా తెలుస్తుందిలే అని చెప్తే హీరో ఏమో నువ్వు సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేడం మీరు చెప్పినట్టు అన్ని కూడా చేశానని చెప్పేసరికి ఆ మాటలు విని తనండి మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోతే హీరోయిన్ ఏమో ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా అవన్నీ కూడా నువ్వు హ్యాండిల్ చేయమని చెప్తాడు. అలా చెప్పేసరికి హీరో కూడా సరే అని వాళ్ళ దగ్గర
దగ్గరికి వెళ్ళిపోయేసరికి మిగతా మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి తనే ఒక రిచ్ పర్సన్ అంటే రిచ్ పర్సన్ కింద ఇంకొక మేడం అంటే తను ఇంకెంత రిచ్ పర్సన్ అని వాళ్ళంతా కూడా షాక్ అయిపోతే వాళ్ళ సిస్టర్ ఏమో అస్సలు ఇది జరగడానికి అస్సలు నేను ఒప్పుకోనని చెప్పి తను గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో తన గార్డ్స్ కు సైగ చేస్తే వాళ్ళ గార్డ్స్ ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ని కొడతారు. తర్వాత హీరోయిన్ ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి నేను చేసిన ప్లానే ఇదంతా మీకు ఇంకా తెలియదు కదా అని చెప్పి తనంటే సరే అయితే మీరు అంతటితో కూడా ఒప్పుకోరు కదా ఇంకా నా దగ్గర చాలా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయని మీరు చేసిన క్రైమ్స్ అన్నీ కూడా అని తన కంప్యూటర్ లో ఓపెన్ చేసి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ దగ్గరికి వచ్చి తన అనేది కంప్యూటర్ ని కింద పడేసి తొక్కేస్తుంది. అలా అదంతా కూడా కింద పడిపోయేసరికి అక్కడికి పోలీసులు కూడా వచ్చి ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఏ ఎవిడెన్స్ కూడా లేకున్నప్పుడు మేము ఎలా పోలీస్ స్టేషన్ కి వస్తామని చెప్తే హీరోయిన్ ఏమో నా దగ్గర ఎందుకు ఎవిడెన్స్ లేవు ఇదిగో ఈ పెన్ డ్రైవ్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసి జైలుకి వెళ్ళండి అని చెప్తారు. అలా వినేసరికి ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు వెళ్తారో మీరే ఆలోచించుకోండి అని హీరోయిన్ చెప్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ నేను వెళ్తాను నువ్వు టెన్షన్ పడొద్దనంటే వాళ్ళ బ్రదర్ ఏమో దానికి వద్దని చెప్పి ఇదంతా నా తప్పే నేనే చేశాను నేనే జైలుకి వెళ్తానని చెప్పి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ కూడా జైలుకి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వస్తే వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ అమ్మ కోపడుతూ ఉంటే వాళ్ళ నాన్నేమో డైరెక్ట్ గా తన దగ్గర ఉన్న ఒక స్టిక్ తోటి హీరోయిన్ అనేది కొట్టడానికి చూస్తే హీరోయిన్ ఏమో స్టిక్ గట్టిగా పట్టుకొని ఇది ఎంత గట్టిగా ఉందో తెలుసు దెబ్బ తగిలితే చనిపోతారని చెప్పేసరికి ఇదంతా కూడా నేను మీకోసమే చేశాను నాన్న మీకు తెలియదు కదా ఇలాంటి క్రైమ్స్ అన్ని కూడా ఆల్రెడీ పోలీసులు సెర్చ్ చేస్తున్నారని తెలిసింది అందుకే మనమంతకు మనమే అక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది కదా అని చెప్పేసరికి అలాగే మీరు ఇప్పుడు అడిగినట్టు నా షేర్స్ అన్ని కూడా మీకు రాసిస్తాను కానీ ఇన్న షేర్స్ ఎలా వచ్చాయని చెప్తే మీరు కూడా జైల్లోకి వెళ్తారు మీరే ఆలోచించుకుని అని చెప్పేసరికి వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు నాకు ఏ షేర్స్ పైన కూడా ఆశ లేదు నువ్వు చెప్పినట్టే చేయని చెప్పేసరికి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా హీరోయిన్ ఏమో తన ప్లాన్లను మళ్ళీ వాళ్ళు కలిసిపోయారని అనుకుంటూ ఉంటారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నేమో కోపం హీరోయిన్ ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసి ఎక్కడ పోలీసులకు అప్పచెప్తుంది ఏమో అని గార్డ్స్ ని పిలిచి తన దగ్గర ఉన్న లగేజీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీవి తీసేయండి అని చెప్పేసరికి గార్డ్స్ అన్ని కూడా తీసేసి ఒక్కొక్కటిగా టేబుల్ పైన అనేది పెడతారు. అలా టేబుల్ పైన పెట్టేసరికి అన్ని పాత ఫోన్లు అలాగే కొంచెం మంచి ఫోన్లు అవన్నీ కూడా ఉంటాయి. అలా దీంతో కదా నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తుంది దీన్ని పలగొడతానని ఒక్కొక్కటిగా పలగొడుతూ ఉంటే లాస్ట్ కి ఒక చిన్న ఫోన్ కార్డ్ అనేది వస్తాడు. ఆ ఫోన్ చూసిన హీరోయిన్ ఏమో డాడీ అందులో బాంబు ఉంది ప్లీజ్ పగలగొట్టొద్దు అన్నా కానీ వినకుండా దాన్ని అనేది ఫోన్ కింద పడేస్తాడు. అలా హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే అదొక్కసారిగా పేలిపోతుంది. అలా వాళ్ళ ఫేస్లన్నీ కూడా బ్లాక్ అలాగే వాళ్ళ జుట్టు మొత్తం కూడా ఎలా అంటే అలా చిందర వందర అయిపోయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో గట్టిగా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న ఒక్కసారిగా కింద పడిపోతాడు. అలా కింద పడిపోవడంతో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ టూటు అలాగే వాళ్ళ మదర్ కూడా వాళ్ళని పోలీస్ హాస్పిటల్ కన్నా తీసుకొని వెళ్ళిపోతే హీరోయిన్ నవ్వుకుంటూ ఇలానే జరగాలి మీకు చెప్తే నా మాట అస్సలు వినరని చెప్పి నా గురించి ఇంకా నా ట్రూ ఐడెంటిటీ తెలియదు కాబట్టి ఇలా ఉన్నారని తను అనేది వాళ్ళ డాడీ స్టడీ రూమ్ లోకి అనేది వెళ్తుంది. అలా స్టడీ రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ డాడీ టేబుల్ పై కింద ఉన్న ర్యాక్ అనేది కనిపిస్తే అందులో నిజంగానే ఒక గన్ అనేది ఉంటుంది. ఆ గన్నుతో పాటు ఒక బుక్ లాంటిది ఉండేసరికి అది డైరీ ఏమని ఓపెన్ చూస్తే అందులోన ఫొటోస్ అన్ని కూడా ఉంటాయి. ఆ ఫొటోస్ లో వాళ్ళ డాడీకి అలాగే వాళ్ళ అమ్మకి కూడా పెళ్ళైనప్పుడు పెళ్లి దగ్గర వాళ్ళ మదర్ ఫోటో మొత్తం కూడా రఫ్ చేసి కనిపిస్తుంది. అలా వాళ్ళ మదర్ ఫోటో గుర్తుపట్టుకోకుండా కనిపించేసరికి నిజంగానే తను మా మదరా లేకపోతే ఎవరైనా ఖచ్చితంగా మిస్టరీ నాకు తెలుసుకోవాలని చెప్తే అప్పుడే హీరోనే తనకి మెసేజ్ చేస్తాడు. అలాగే వెంటనే ఫోన్ చేసి నేను పంపించేటివన్నీ కూడా చూసావని అంటే అవును చూసాను కానీ నువ్వు మా ఫ్యామిలీ ఇంకా గురించి సెర్చ్ చేయాల్సిన పని లేదు నాకు అన్ని కూడా దొరికిపోయాయి నువ్వు అని చెప్పి అలాగే వాళ్ళు ఇన్ని రోజులు కూడా చేసిన ప్రాజెక్ట్స్ అలాగే కన్స్ట్రక్షన్ కి సంబంధించినవన్నీ నాకు దొరికిపోయాయి అని చెప్పి దాంతో పాటు కొంతమంది మీడియానే అలాగే ప్రజలు తీసుకుని అక్కడికి అనేది వెళ్తుంది. అలా డైరెక్ట్ ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డాడీకి బాగాలేదని నేను ఖచ్చితంగా ఫీజు పే చేసేదాన్ని కదా అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు అందరి బ్యాంక్ కార్డ్స్ కూడా వాళ్ళు వాడుకోవడానికి పనికి రాకున్నట్టు చేసేసి ఉంటారు. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ డాడీని ఇలా సేవ్ చేసుకోవాలో తెలియక తన దగ్గర ఉన్న కాస్ట్లీ బ్యాగ్స్ అలాగే వస్తువులన్నీ కూడా అమ్మి వాళ్ళ డాడీకి అనేది సర్చ్ చేసి చేపించుంటుంది. అలా వాళ్ళ డాడీకి మెలకు రావడంతో హీరోయిన్ మా డాడీకి మెలకు వచ్చింది కదా వాళ్ళతోటి కొంతమంది మీడియా వాళ్ళు మాట్లాడతారంట అని చెప్పేసరికి తనకు మెలకు రాలేదు తను ఇంకా అలానే ఉన్నాడని చెప్తే అవునా సరే మా డాడీకి ఎలా మెలకు తెప్పించాలో నాకు తెలుసు అని చెప్పి నేను ఫస్ట్ వామప్ చేపిస్తానని తను అనేది కాళ్ళు అలా చేస్తున్నాక నా పెయిన్ అనేది భరిస్తూ అలానే ఉండిపోతాడు
వాళ్ళ నాన్న. తర్వాత 2 ఏట్లు కొట్టినా కానీ తన పెయిన్‌ని భరించుకుంటూ అలానే ఉండేసరికి, ఇలా కాదు నాకు కొన్ని ఆక్యుపెంచర్స్ తెలుసు. ఇది చేస్తే ఖచ్చితంగా తనకి మెలకువ వస్తుందని చెప్పి హీరోయిన్ అనేది అనేసరికి తన దగ్గరున్న నీడిల్స్ అనేది తీస్తాయి. అవి అంత పెద్దగా ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో ఇలా చేయొద్దు మీ డాడీ చనిపోతాడని చెప్తున్నా కానీ హీరోయిన్ వినకుండగా నన్ను నమ్మండి నేను ఖచ్చితంగా డాడీని క్యూర్ చేస్తాను. మీరు అసలు భయపడొద్దని అని చెప్పి తన నీడిల్స్ తీసేసరికి ఒక్కసారిగా వాళ్ళ నాన్న అనేది లేచి కూర్చుంటాడు. అలా నాకు బాగా అయిపోయిందని. అలా మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేసి మేము ఫ్యాక్టరీలో పనిచేసాం మాకు మనీ ఇవ్వాలి. అలాగే మీరు కన్స్ట్రక్షన్ చేసినవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయని మీడియా వాళ్ళంతా కూడా అడిగేసరికి ఇప్పుడు నేను మీకు ఇవ్వడానికి అస్సలు మనీ లేవు. కొద్ది రోజులు ఆగండి. ఖచ్చితంగా మళ్ళీ మా కంపెనీ మాకు తిరిగి వచ్చినాక మీకు మేము మనీ ఇచ్చేస్తామని చెప్పేసరికి వాళ్ళంతా కూడా కోపడి మాకు త్వరగా ఇవ్వకపోతే ఇలా కాదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో డాడీ మన దగ్గర ఉన్న విల్లాని అమ్మేసి వాళ్ళకి మనీ ఇచ్చేద్దాం అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో మీడియా ముందు ఇంకేం చేయలేక సరే అని ఒప్పుకుంటాడు. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళేమో ఇంకా హీరోయిన్ ఇక్కడ ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఇది మంచిది కాదు, తను మనం ఎప్పుడు కూడా ప్లాన్ చేసేటట్టు తను కూడా ప్లాన్ చేయాలని అనేసరికి హీరోయిన్ ఏమో బయట నుంచి ఇవన్నీ వాళ్ళ మాటలు అనేవి వింటుంది. అలా విన్న తర్వాత ఇలా కాదని తనకు కూడా ప్రిపేర్ అవ్వాలని హీరో దగ్గరికి వెళ్ళి తను అనేది బాక్సింగ్ అనేది నేర్చుకుంటుంది. అలా తనకు ఆల్రెడీ వస్తున్నా కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేసేసరికి అలా హీరో ఓడిపోయిన వెంటనే ఇదిగో నీకు మీ ఇంట్లో పనిచేసే జాంగ్మ తను చనిపోతూ ఇచ్చిన లాస్ట్ లెటర్ అని చెప్పేసరికి అందులో ఆ లెటర్ అనేది ఉంటుంది. అలా లెటర్ చదివిన వెంటనే మీ మదర్ తను కాదు, మీ మదర్ ఆల్రెడీ మీ డాడీ చంపేశాడు, అలాగే నిన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు, అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మ నీకు చెప్పిన విషయం పర్పస్ గానే నన్ను కూడా ఇప్పుడు వాళ్ళు చంపేశారని చెప్పేసరికి అవన్నీ మాటలు వినే హీరోయిన్ అలానే షాక్ అయితే హీరోమో తెలియకుండానే తను నార్మల్ చేస్తూ ఉంటాడు. అలా మళ్ళీ నెక్స్ట్ డే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ 2 ఏమో వచ్చి మన కంపెనీ పైన చాలా మంది వచ్చారు కానీ ఏది కూడా సేవ్ చేయలేకపోయాను, మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయిందని తెలుసుకునేసరికి వాళ్ళ నాన్న కోప్పడి 2 అనేది కొట్టి సరే అయితే మనం ఎప్పుడు చేసే ప్లానే ఎప్పుడు కూడా చేద్దామని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు కూడా నేను చాలా హర్ట్ చేశాము, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇదిగో నేను నీకోసం స్పెషల్ గా ఈ జ్యూస్ తీసుకొని వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ సరే అని అనేది తాగుతుంది. అలా తాగిన తర్వాత వెంటనే తనకనేది ఏదో స్పృహ వచ్చినట్టు పడిపోతూ నువ్వు ఇన్ని రోజులు కూడా అడిగావు కదా ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావు అని చెప్తుంటేనే హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తను కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక బేస్మెంట్ లో అనేది ఉంటుంది. అలా బేస్మెంట్ లో ఉండేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ కూడా వచ్చేసరికి ఇప్పుడు చూసి మమ్మల్ని భయపడిపోతున్నావా, నీకు ఇప్పుడు ఎలాగా చనిపోతావు కాబట్టి నీకు కొన్ని నిజాలు చెప్తానని చెప్పేసరికి హీరోయిన్ అమ్మ నవ్వుతూ ఉంటుంది. అలా హీరోయిన్ సరే అయితే ఇప్పుడు మీరు నాతో గొడవ పడ్డానికి వస్తున్నారు కదా కొంచెం వెయిట్ చేయండి, నేను కూడా వార్మప్ చేసుకోవాలి కదని చెప్పి తను అంటూ ఉంటే సరే ఇప్పుడు మీరు నన్ను ఎలాగా చంపేయాలనుకుంటున్నారు, తర్వాత మీరు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వరు, నేను చనిపోతున్నప్పుడైనా మా మదర్ పేరు నాకు తెలిసేటట్టు చేయమని చెప్పేసరికి అంటే నీకు మదర్ ఉందని తెలుసా అని చెప్పేసరికి అవును తను మా సొంత మదర్ కాదని అర్థమైంది, ఎందుకంటే మీరు కేవలం నా షేర్స్ కోసమే నన్ను ఇక్కడ దాకా పిలిచారని అర్థమైందని చెప్పేసరికి అవును నువ్వు చెప్పింది కరెక్టే, మీ మదర్ పేరు వచ్చేసి షెన్లిన్, తను చాలా రిచెస్ట్ అమ్మాయి, తను నేను లవ్ చేయలేదు కానీ తను నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంది, ఎప్పుడు కూడా తను నీలాగే రూల్స్ అలాగే రెగ్యులేషన్స్ అని నన్ను టార్చర్ చేసేది, అందుకే నేను తన్ని చంపేస్తాను, అలాగే నేను ఎప్పుడో లవ్ చేస్తున్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసరికి హీరోయిన్ సరే అయితే మా అమ్మ పైన అలాగే మా అమ్మ పైన చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి తను వామప్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలా వామప్ స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు రండి మీ కథ చెప్పేస్తానని అతన్ని కూడా పిలిచి మీరు ఒక్కొక్కరు వస్తారా లేకుంటే అందరు కూడా కలిసి వస్తారని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో నీకేమైనా పిచ్చి పట్టిందో వాళ్ళు ఎలాంటి గ్యాంగ్స్టర్స్ నీకు తెలియదని చెప్తే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా వాళ్ళందరినీ కూడా ఉతికి పారేస్తుంది. అది చూసిన వాళ్ళ నాన్నేమో షాక్ అయిపోయేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో చూసేవో తను విలేజ్ అమ్మాయి అన్న ముఖాన్ని తనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చని చెప్పేసరికి హీరోయిన్ నేను మార్షల్ ఆర్ట్నే కాదు నేను ఒక లాయర్ని ఫేమస్ లాయర్ని అని చెప్పేసరికి అదంతా విన్న వాళ్ళు షాక్ అయిపోతారు. అలాగే ఫేమస్ అయిన బాక్సింగ్ ఛాంపియన్లో విన్నర్ అయిన పర్సన్ని కూడా తీసుకొచ్చేసరికి ఆ పర్సన్ ఏమో నా గురించి ఇంకా నీకు బాగా తెలియనట్టుంది కదా ఇప్పుడే చూపిస్తానని తను కూడా మంచిగా కొట్టే ఫైటింగ్ పొజిషన్లోకి వచ్చి ఒక్కసారిగా అక్కడి నుంచి అనేది పరిగెత్తుతాడు. అలా పరిగెత్తడం చూసిన హీరోయిన్ ఏమో ఇప్పటికైనా మంచిగా రియలైజ్ అయ్యావు నీకు ఇంకేం తెలియనట్టు అని చెప్పి తను అనేది నవ్వుకుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నేమో వాళ్ళు పోతేనేమో ఇప్పుడు ఇదిగో నా దగ్గర నా గన్తో చంపేస్తానని తను ఒక్కసారిగా ట్రిగర్ చేసేసరికి అందులో నుంచి వాటర్ అన్ని కూడా వచ్చి వాళ్ళ డాడీ పైననే పడతాయి. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు తెలిసి నీ దగ్గర గన్ ఉందని అందుకే నేను మార్చేసాను ఆ ప్లేస్ లో వాటర్ గన్ పెట్టానని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. అలా మీ గురించి కూడా మొత్తం తెలిసిపోయిందని చెప్పి మీరు ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మరి ఖచ్చితంగా ఒక గేమ్ ఆడాలి, ఎవరైతే వాళ్ళు ఎక్కువ కొట్టుకొని నిజాలు చెప్తారో అప్పుడే నేను వాళ్ళని వదిలిపెడతానని చెప్పేసరికి వాళ్ళ నాన్నమ్మ వెంటనే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ అనేది కొడతాడు.
కొడతాడు. అలా కొట్టి నువ్వు కనుక నన్ను సెడ్యూల్ చేయకపోతే హీరోయిన్ వాళ్ళ మదర్ తోటి చాలా హ్యాపీగా ఉండేదాన్ని, తనతోటి కలిసి ఉండిపోయేదాన్ని అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ కూడా కోపం వచ్చి, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు నేను చేశాను, నువ్వు చెప్పిన ప్రతిదానికి చేశాను, కానీ ఇప్పటి నుంచి నీ పైన కూడా నమ్మకం లేదు, నా కూతురుని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి వాళ్ళ నాన్నమ్మ హీరోయిన్ కాళ్ళపైన పడి, నేను తప్పు చేసిన ఎలాగైతే నేను నీ సొంత ఫాదర్నే కదా, నన్ను క్షమించమ్మని చెప్పినా కానీ హీరోయిన్ ఏమో అస్సలు పట్టించుకోదు. అలా పట్టించుకోకపోయేసరికి అవునా సరే అయితే నువ్వు నన్ను పట్టించుకోకపోయినప్పుడు నాతో పాటు మీరందరూ కూడా చనిపోదాలి, అలాగే మీ అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి అదంతా విన్న వాళ్ళేమో భయపడిపోతూ ఉంటే టూటూ ఏమో ఇంకా నేను అసలు ఏమి కూడా చూడలేదు, ఇలా చేయొద్దు డాడీ అన్నా కానీ తనేమో పట్టించుకోకుండా అలానే చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నవ్వుతూ ఒక్కసారిగా లోపలికి రండి అని పిలిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి వస్తారు. అలా లోపలికి వచ్చేసిన వెంటనే వాళ్ళ నాన్నని గట్టిగా పట్టేసుకొని తన్ని ఎక్కడికైతే తీసుకోవాలో అక్కడికి తీసుకొని వెళ్ళిపోండి, తనకు ఒక మంచి ట్రీట్మెంట్ వచ్చే విధంగా చేయమని చెప్పేసరికి సరే బాస్ అని వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ, ఇదిగో నీకు తెలుసు కదా నువ్వు చంపేసే ముందు జంగమనకు పంపించిన లెటర్, దాని ద్వారా తెలిసింది నాకు ఒక మదర్ ఉందని, తను ఇప్పుడున్న మదర్ నా సొంత మదర్ కాదని అని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో షాక్ అయిపోతాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి తనకు మసాజ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నాకు ఎన్ని రేటింగ్ ఇస్తావని చెప్పేసరికి పర్లేదు బాగానే ఉన్నావు, కానీ నా వాడు కావాలంటే తెలుసు కదా నువ్వు నాకు మించి ఉండాలని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని రోజులు నువ్వు రాకున్నందుకు ఆ జైలు మెయింటైన్ చేయలేకపోయాను, ఇప్పుడు నువ్వు చూసుకొని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే గ్రాండ్పా మీరు అస్సలు టెన్షన్ పడొద్దని చెప్తారు. అక్కడ వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా అక్కడ ఆలోచిస్తూ ఉంటే అక్కడికి వాళ్ళ నాన్న రావడంతో, డాడీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే మమ్మీ అలాగే సిస్టర్ అంటే వాళ్ళు కూడా ఇదే జైల్లోనే ఉన్నారు, దీనంతటికి కారణం కూడా మీ సిస్టరే, తను ఒక ఫేమస్ లాయర్ అంట మనకి తెలియదు, పదండి తను అస్సలు వదిలిపెట్టకూడదని గట్టిగా అరిస్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో డాడీ కొంచెం చిన్నగా మాట్లాడి జైలు ఇలా మాట్లాడినా కానీ ఖచ్చితంగా చాలా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది తెలుసా అని చెప్పి మీరు సైలెంట్గా ఉండండి అని, అలాగే మనకి ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి వచ్చిందంట తనేనంట, ఇప్పుడు మనం తన్ని కనుక పర్మిషన్ అడిగి మనం ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమని మన సిస్టర్ పైన ఉన్నవన్నీ లేనివి చెప్పేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, తను అందరూ కూడా మంచిగా అయ్యారంటే వాళ్ళని జైల్లో నుంచి పంపించేస్తుందని చెప్పేసరికి సరే అని వాళ్ళ బ్రదర్స్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా లోపలికి అనేది వెళ్తారు. అక్కడ ఉన్నది హీరోయిన్ అనేది కూడా చూసుకోకుండా మా సిస్టర్ మమ్మల్ని కావాలని జైలుకి పంపించింది, మనం తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి అని చెప్పేసరికి, అవునా మీ సిస్టర్ పేరు ఏంటని హీరోయిన్ పిలిచేసరికి ఈ వాయిస్ ఎక్కడో విన్నాం కదని చెప్తే, తను మనకి ఇప్పుడు గాడ్ లాంటిది, తనని మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, మనం తనని ప్రాధాయపడాలని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో మీరు అంత ఈజీగా మారారంటే నేను అస్సలు నమ్మను, ఇదిగో ఈ బుక్ లో ఉన్న ప్రతిదీ ఒకటి కూడా చదవాలి, నేను ప్రతి 1 వీక్ ఎగ్జామ్ పెడతాను, అందులో కనుక మీకు మంచి మార్క్స్ వచ్చాయనుకో ఈ జైలు నుంచి మీరు వెళ్తారు, లేదంటే ఇక్కడే ఉండిపోతారు, నా గురించి మీకు బాగా తెలుసు కదా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పింటారు కదా అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ ఒక రూడ్ అలాగే ఒక డెవిల్ అని తెలుసు. అలా వాళ్ళంతా కూడా కష్టపడి చదువుతూ ఉండేసరికి వాళ్ళ బయట నుంచి వాళ్ళ గ్రాండ్ పా ఏమో వాళ్ళని చాలా హర్ట్ చేస్తున్నట్టు ఉన్నావు కదా అని చెప్పేసరికి, తప్పదు గ్రాండ్ పా వాళ్ళు ఇలానే ఉండాలి, లేకపోతే మా అమ్మని చంపేశారు, వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి పనిష్మెంట్ ఉండాలి కదా అని చెప్తారు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ మదర్ కూడా అందరి బట్టలు కూడా ఉతకడం అలాగే క్లీన్ చేయడం నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏమో తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు ఒక మంచి నేమ్ అనేది ఇస్తావా లేదా అని చెప్పేసరికి, ఏం నేమ్ ఇవ్వాలి నీకు అని చెప్పి తనని కొట్టడానికి వెళ్తే హీరో ఏమో డిఫెండ్ చేసేస్తాడు. అలా డిఫెండ్ చేసేసరికి ఒకరినొకరు చూసుకుంటూ అలాగే హీరో ఏమో తనకి అనేది కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.